హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మితా సైడెస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో అయితే యూట్యూబ్లో 500 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు మనం ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈ విషయం గురించి అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదనమాట. వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మెయిన్గా మనకి యూట్యూబ్లో అంటే మానిటైజేషన్ అయిన తర్వాతే మనీ కాకుండా 500 సబ్స్క్రైబర్స్ ఉంటే మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే నార్మల్గా మనం మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇలా మనం ఏదో ఒక ప్రొడక్ట్స్ అవన్నీ కొంటూ ఉంటాం కదా, వాటి యొక్క ప్రొడక్ట్ లింక్స్ అనేవి మనం మన యూట్యూబ్ ఛానల్లో ఇస్తూ మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. దానికి క్రైటీరియా వచ్చేసి యూట్యూబ్లో అయితే 500 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. ఇన్స్టా కూడా ఉందన్నమాట. ఇన్స్టా అయితే 2000 అయితే ఉండాలన్నమాట. ఇన్స్టా ఏమో కానీ యూట్యూబ్లో అయితే 500 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి చాలామందికి ఈ విషయం కూడా తెలియదు అనమాట. అందుకని నేనైతే డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. ఇంకా మానిటైజేషన్కి మనకి క్రైటీరియా ఉంటుంది కదా, వాచ్ టైం ఇవన్నీ కంప్లీట్ అయితే మనకి మనీ వస్తాయని చెప్పేసి అనుకుంటాము. 500 సబ్స్క్రైబర్స్ ఉంటే మనం అయితే ప్రోడక్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తూ కూడా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. ఈ విష్ లింక్ రిలేటెడ్ వీడియోస్ చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. యూట్యూబ్లో అయితే ఇలా అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎవ్వరు చెప్పరనమాట. ఎందుకంటే వాళ్ళు మనీ ఎర్న్ చేసుకునే పర్పస్ కాబట్టి. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇస్తే ఇంకొంతమందికి వీడియో అనేది రికమెండ్ అవుతుందన్నమాట. అందరూ తెలుసుకుంటారు. ఇక్కడ నుంచి అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అనమాట. ఇంకా 500 సబ్స్క్రైబర్స్ రాగానే మనమైతే యూట్యూబ్ ఛానల్ని మనం విష్ లింక్లో అయితే మనం లింక్ చేసుకోవాలి. 500 సబ్స్క్రైబర్స్ ఉంటే మనకి లింక్ అవుతుందన్నమాట. లేదంటే తక్కువగా ఉంటే అవ్వరు. అందుకని చెప్పేసి 500 సబ్స్క్రైబర్స్ అయిన దాకా మీరు వెయిట్ చేయండి. ఒకవేళ మీరు చేయాలనుకుంటే, ఒకవేళ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని అనుకున్న వాళ్ళైతే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీ లాగిన్ అయితే మీకైతే వచ్చేస్తుంది అనమాట. ఇంకా విష్ లింక్లో మనం ప్లేస్టోర్లో కూడా ఉంటాయి కదా అని చెప్పేసి అనుకుంటే దాంట్లో 2-3 టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే విష్ లింక్ క్రియేటర్ యాప్ అనమాట. అందుకని చెప్పి నేను లింక్ ఇస్తా అని చెప్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి అంటే యూట్యూబ్ని లింక్ అయితే చేసుకోవచ్చు. అసలు చాలామందికి డిస్క్రిప్షన్ అంటే తెలియదు అనమాట. డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది, దాంట్లో లింక్ ఎలా ఇస్తారనేది తెలీదు. కొంతమంది అయితే అంటే మామూలుగా చూస్తాం కదా మీషో రివ్యూస్ కానీ అవి ప్రోడక్ట్ లింక్స్ అనేవి మనకి డిస్క్రిప్షన్లో ఇచ్చామని చెప్తూ ఉంటారు క్రియేటర్స్. ఆ లింక్ అనేది ఎక్కడ ఉంటుందా అని తెలియదు. చాలామంది కామెంట్ చేస్తారు లింక్ ఇవ్వలేదు అది ఇది అని చెప్పేసి. అంటే తెలిసిన వాళ్ళ సంగతి ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఇక్కడ వీడియో చూసారు కదా మీరు, మీషో రివ్యూస్ ఇస్తూ ఉంటుంది ఆ అక్క ఛానల్ అయితే వెళ్ళి వీడియోకి మనకి టైటిల్ ఉంటుంది కదా వీడియో కింద, ఆ టైటిల్ మీద క్లిక్ చేయగానే మనకి డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ కింద మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి దాని కింద ఇచ్చిన లింక్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. ఆ బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా లింక్స్ అనమాట. దాన్ని క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా మీషో అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా ఉంటుంది ప్రాసెస్ అయితే. తెలియని వాళ్ళ కోసమే చెప్పానమాట. పక్కన స్క్రీన్ రికార్డింగ్లో కూడా మీకు కనిపిస్తుంది కదా, దాన్ని చూసి ఫాలో అయిపోండి. ఇంకా విష్ లింక్ని మన యూట్యూబ్కి కనెక్ట్ చేసేసాము. తర్వాత ఏంటి అంటే మన లింక్స్ ఎక్కడ ఇవ్వాలి, అసలు మీషో నుంచి లింక్స్ ఎలా తీసుకురావాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. ఇంకా లింక్స్ అనేవి మనం కాపీ చేసుకొని దాన్ని మనం అంటే ఇన్స్టాలో అయితే మనకి ఆటోమేటిక్ డిఎమ్స్ అంటే లింక్స్ అనేది వాళ్ళకి డిఎం అయిపోతాయి అన్నమాట. యూట్యూబ్లో అలా కాదు, మనం సపరేట్గా లింక్స్ అనేవి ఇవ్వాలి. అది కూడా షార్ట్స్కి అయితే మనకి లింక్స్ ఇవ్వడానికి ఎలో అయితే లేదు. షార్ట్స్లో అయితే లింక్స్ పనిచేయవన్నమాట. మనం ఇవ్వాలనుకుంటే కమ్యూనిటీ పోస్ట్లో అయితే లింక్ ఇవ్వాలి, లేదంటే లాంగ్ వీడియోస్లో ఇవ్వాలి. ఇప్పుడు మీకు చూపించాను కదా లాంగ్ వీడియోలో లింక్స్ ఎలా ఇచ్చారు, అలాగా మనం కూడా లింక్స్ ఇవ్వచ్చు అనమాట. అలా ఆ లింక్ మీద క్లిక్ చేసి ఎవరైనా బై చేస్తే మనకైతే దానికి ఉన్న కమిషన్ అనేది మనకైతే యాడ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే విష్ లింక్లో కమిషన్ అంటే వచ్చిన కమిషన్స్ మనకి ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒకవేళ బై చేసుకున్న వాళ్ళకి ఆర్డర్ రావాలి, 10 days పడుతుంది. ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంకో 10 daysకి వాళ్ళు రిటర్న్ చేయకుండా వాళ్ళ ప్రోడక్ట్ అనేది వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలి కాబట్టి ఇంకా 20-30 days అయితే పడుతుంది అనమాట. మ్యాక్సిమం 1 month అయితే పడుతుంది మనకి మా కమిషన్ అనేది మనకి కన్ఫర్మ్ అవ్వడానికి. ఇలా కన్ఫర్మ్ అవ్వగానే వెంటనే మన బ్యాంక్ అకౌంట్కి ఏమి వచ్చేవు. కన్ఫర్మ్ అవ్వడానికి టైం పడుతుందని చెప్పాను కదా, 1 month టైం పడుతుంది. ఫ్లిప్కార్ట్ వాటిలో కూడా మిత్రా, అమెజాన్ వీటిలో కూడా ఇవ్వచ్చు. అమెజాన్కి అయితే స్టోర్ లింక్ అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా మిగతావన్నీ కూడా మనం లింక్స్ జనరేట్ చేసుకొని ఇవ్వచ్చు.
ఫ్లిప్కార్ట్కి అయితే 45 డేస్ దాకా టైం పడుతుంది. ఇలా ఉంటుంది అనమాట. కమిషన్ అయితే మీషోలోనే ఎక్కువగా ఉంటుంది. 10-12% అయితే మనకి కమిషన్ అయితే ఇస్తుంది మీషో. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో ఎంతవరకు యూజ్ అవుతుందని చెప్పేసి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను, చాలామందికి తెలియదు కూడా. ఇంకోటి ఏంటంటే కమ్యూనిటీ పోస్ట్లో మనం లింక్స్ ఇస్తాం కదా, ఆ లింక్ క్లిక్ చేసి మనం కూడా బై చేసుకోవచ్చు అనమాట. అంటే మన ఫోన్లో కాకపోయినా కానీ మన ఫోన్లో లింక్ ఇచ్చామనుకోండి మన ఛానల్లో, వేరే వాళ్ళ ఫోన్ అంటే మన ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, మన హస్బెండ్ కానీ ఎవరైనా ఫోన్ నుంచి ఆ కమ్యూనిటీ ట్యాబ్లో లింక్ క్లిక్ చేసి మనం బై చేసుకోవచ్చు. అప్పుడు కూడా మనకి కమిషన్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఈ ఒక్క యాప్ వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనం ఎప్పుడు ఒక్కసారి అంటే ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి ప్రతిసారి కొంటూనే ఉంటాం కాబట్టి మన లింక్స్ క్లిక్ చేసి మనం తీసుకున్నా కానీ కమిషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు మీరు లింక్ చేసి పెట్టుకోండి, చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ యాప్ అనేది. ఇన్స్టాగ్రామ్లో అయితే ఇంకా వ్యూస్ని బట్టి చాలామంది ల్యాక్స్లో కూడా ఎర్న్ చేస్తున్నారు. అది కూడా మన ఓన్ కంటెంట్ అయితే బెటర్ అనమాట. ఉన్న రివ్యూస్ కూడా మంచిగా ఇవ్వాలి. ఇంకొంతమంది ఓన్లీ మీషో ప్రొడక్ట్సే రివ్యూస్ ఇస్తుంటారు కదా యూట్యూబ్లో, అలాంటి వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్. వాళ్ళు ఆల్రెడీ ఇవన్నీ లింక్ చేసుకునే ఉంటారు. నార్మల్ బ్లాగ్స్ కానీ వీళ్ళందరికీ తెలియదు కాబట్టి నేను వీడియోలో చెప్తున్నాను అనమాట. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఇవన్నీ చేసుకోవచ్చు. మనం లింక్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయడమే అనమాట. దీనికి పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. దీనికి ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనేది ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. లింక్స్ ఎలా కాపీ చేసుకోవాలి, కమిషన్ ఏ ప్రోడక్ట్కి ఎంత ఎక్కువగా ఉంటుందని ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోకి లైక్ చేస్తేనే అందరికీ రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో లింక్స్ ఎలా కాపీ చేసుకోవాలి, ఎలా పేస్ట్ చేయాలనేది చెప్తాను. అలాగే నా పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను అనమాట. జెన్యూన్ యాప్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.